సో మమ్మీ దూరం అయిన తర్వాత డాడీకి పెళ్లి చేయాలనే ఆలోచన మీకు ఎప్పుడు వచ్చింది? I always thought he was young and he should kind of settle what's wrong. అంటే అలా తప్పే కాదు. యాక్చువల్గా అలాంటి ఆలోచన రావడం అనేది నిజంగా గ్రేట్. అందులోనూ ఇంత యంగ్ ఏజ్లో అంత మెచ్యూరిటీగా ఆలోచించి స్టెప్ ఫార్వర్డ్ అవ్వటం అనేది చాలా అద్భుతం అసలు అది. అంటే అది చాలా క్లియర్గా చెప్పేస్తాను సార్. దాంట్లో హన్షు నేను చెప్పాను కదా సార్, మోస్ట్ తనకి మేనేజింగ్ సిచ్యువేషన్స్, అండర్స్టాండింగ్ పీపుల్ చాలా ఎక్కువ. ఇప్పుడు మీరు ఒక ఈవెంట్ ఆర్గనైజ్ చేయడానికే అంత ఉన్నప్పుడు లైఫ్ ప్లానింగ్లో చాలా పక్కాగా ఉంటుంది. షీ నోస్ వాట్ ఈజ్ రిక్వైర్డ్ అండ్ షీఈ్ మ్యారీడ్ కదా, సో షీ నోస్ వాట్ ఆపోజిట్ జెండర్ ఫీల్స్. సో ఇవన్నీ తనకి ఉంది కాబట్టి ఆ అవేర్నెస్లో ఉంచి ఒక పెద్ద డెసిషన్ తీసుకుంది. మా పిన్నిది కూడా చాలా అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్. మా ఫ్యామిలీలో వీ నెవర్ హ్యావ్ సీన్ ఎనీబడి పాసింగ్ అవే బిఫోర్ దట్. సో దట్ వాస్ ద ఫస్ట్ లాస్ ఇన్ అవర్ ఓన్ ఫ్యామిలీ. సో ఇట్ వాస్ అ వెరీ బిగ్ షాక్ టు ఆల్ ఆఫ్ అస్. ఫస్ట్ రియాక్షన్ ఏంటండి డాడీది మీరు ప్రపోజల్ పెట్టినప్పుడు? జనరల్గా ఎవరు ఒప్పుకుంటారు సార్, ఎవరు ఒప్పుకోరు, బలవంతంగా ఒప్పించాల్సింది వస్తుంది. సో ఇప్పుడు అమ్మ స్థానంలో పిన్ని వచ్చారు కదా, తనతో మీ అనుబంధం ఎలా? సో ఇప్పుడు మీకు తమ్ముడు వచ్చాడు, మొన్నే ఫస్ట్ 1 year సెలబ్రేషన్ అయినట్టుంది కదా? ఇంకా 1 year అవ్వలేదు సార్, జూలైలో అవుతుంది అనుకుంటా. ఇంకా తన మాటలు ఏమైనా వచ్చినాయా? మాటలు రాలేదు సార్, ఈ స్టిల్ వెరీ స్మాల్ కదా, 6 months. నిజంగా నాకు అది మీ ప్రపోజల్ పెట్టారన్నప్పుడు నేను చాలా అసలు ఎంత మెచ్యూరిటీ ఉంటే కానీ అది ముందుకు రారు కదా. అందులో చిన్న చిన్న పిల్ల కదా తను కూడా. అవును సార్. 25 మమ్మీ అయినప్పుడు I just delivered a baby అప్పుడే. My son was 3 months I think. గ్రేట్ నిజంగా.